మీరు ఎప్పుడైనా ఈత అడ్డ తిన్నారా అంటే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూపిస్తాను. ఈత చెట్టు కొట్టడం నుంచి ఈత అడ్డ తినేంత వరకు ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఫస్ట్ అయితే నేను ఇంకా మా అన్నయ్య వాళ్ళు కలిసి ఈత చెట్లు దొరికే ప్రదేశానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే మా అన్నయ్యని చూస్తున్నారు కదా, ఈత చెట్టు కొట్టడానికి అయితే రెడీ అయిపోయాడు. నిజానికైతే ఈత చెట్లు కొట్టడం అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. ఆ చెట్టుకుండే ముళ్ళులు అయితే మన శరీరానికి గుచ్చుకుంటే చాలా ప్రమాదకరం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే ఈత ఆకులు. ఈ ఆకులు చివరన అయితే ఈత ముళ్ళు అయితే ఉంటాయి. ఇవి గుచ్చుకున్నాయంటే చాలా ప్రమాదకరం. ఇక్కడ చూసారు కదా ఈత ముళ్ళు ఎంత షార్ప్ గా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయో. బై మిస్టేక్ ఈ ముళ్ళు గనక మన శరీరంలో గుచ్చుకున్నట్టయితే గుచ్చుకున్న వెంటనే బయటికి తీసేయాలి. ఒకవేళ తీయకుండా అలా నెగ్లెక్ట్ చేసామంటే మన శరీరంలో గుచ్చుకున్న ప్రదేశం నుంచి అలా ముందుకు నడుస్తుందని చెప్తారు. నిజానికి అలా జరగడానికి గల కారణం ఏంటంటే ఈ ఈత ముళ్ళు చుట్టూ చిన్నవిగా ఇంకా ముళ్ళు ఉంటాయి, అవి మనకి కంటికి కనిపించవు. మీలో ఎవరికైనా పొరపాటున ఈత ముళ్ళు గుచ్చుకున్నట్టయితే వెంటనే దాన్ని బయటికి తీసేయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా తర్వాత తీసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేశారంటే చాలా ప్రమాదకరం. మీలో ఎవరైనా ఈత చెట్టు కొట్టాలనుకుంటే మీ ప్రదేశంలో ఎవరికైతే చెట్లు కొట్టడంలో అనుభవం ఉందో వాళ్ళని తీసుకొని వెళ్ళండి, మీరైతే వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఇంతకు ముందే చెట్లు కొట్టే అనుభవం ఉందంటే పర్వాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్లు కొట్టడంలో మా అన్నయ్యకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని మా అన్నయ్యని తీసుకొని వచ్చాము. సో ఫైనలీ అడ్డ అయితే తినడానికి రెడీ అయిపోయింది. సో ఈత అడ్డ అయితే తింటుంటే చాలా టేస్టీగా ఇంకా స్వీట్ గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి.